లేదు 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 ప్రెస్ మీట్ అక్కడ మీరైతే మైక్లో Madam, what might be the approximate expenditure? Government 25 కోట్లు కేటాయించారు ఈ మహానాడి కోసం. ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి వచ్చాము. వెన్యూలో ఒక పెద్ద స్టేజ్, తర్వాత మైనర్ స్టేజెస్ కూడా పెడుతున్నారు. చాలా షార్ట్ టైంలో చాలా పని జరగాల. డీటెయిల్ లేదు చెప్తున్నా, నుంచి కూడా ఐడియా వచ్చిన తర్వాత నేను చెప్తాను మీటింగ్ తర్వాత. చూడడానికి కొన్ని ప్రధానమైనటువంటి ఒక 6 కమిటీలని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 కమిటీలు అందులోని మెంబర్లని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వారి వారి పనులకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం, వాటిని ఇక్కడ మనం చర్చించడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. అందరూ దయచేసి ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి 6 కమిటీల యొక్క మెంబర్లు, కన్వీనర్లు అందరూ ఉన్నారు. వారిలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి గారు హైదరాబాద్లో వేరే పని ఉండడం వల్ల రాలేదని చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సహాని గారు వచ్చారు. అదేవిధంగా ఫుడ్ కమిటీకి సంబంధించి, ఆహార కమిటీకి సంబంధించి కమిషనర్ సివిల్ సప్లైస్ గారు వచ్చారు. అకామిడేషన్ వసతి దానికి సంబంధించిన కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, ఆయన వచ్చారు. అదేవిధంగా ఇది ఇక్కడ జరిగేటువంటి పనులన్నింటినీ సూపర్వైజ్ చేసేటువంటి రిసెప్షన్ కమిటీ దానికి చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భద్రతకు సంబంధించి సెక్యూరిటీ కమిటీలకి చైర్మన్గా ఉన్నటువంటి రాయలసీమ ఐజీ గోవింద్ సంఘ్ గారు వచ్చారు. మిగిలినటువంటి అధికారులు ఇక్కడ ఎస్పీ తిరుపతి ఉన్నారు, అదే జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, జైఓ డిప్యూటీ ఉన్నారు, సాంస్కృతిక శాఖ రమణాచార్య గారు ఉన్నారు, సహాని గారు, కమిషనర్ సివిల్ సప్లైస్, మా డైరెక్టరు కల్చరల్ అఫైర్స్, సిఈటిటిడి, రిజిస్టర్, ఎస్సీ యూనివర్సిటీ, సబ్ కలెక్టర్ ఉన్నారమ్మా. వారు ఇప్పుడు వినయ్. Good morning, ma'am. This is Vinay Chen, ma'am, Joint Collector Chittor. Good morning, ma'am. Charles Suman, DIG Anantapur Range. Good morning, ma'am. SP Tirupati Urban Prabhakar. నమస్తే అండి, విద్యాసాగర్ రెడ్డి, CMD SPDCL Tirupati. Good morning, madam. My name is Subbaraju, SC AP SPDCL. Good morning, madam. My name is Patabi, Airport Director, Tirupati Airport. Good morning, ma'am. Hari Kiran, Sub Collector, madam. Namaste, madam. Nenu Register SC University, Sachivelli. CETT. Namaste, madam. Kavita Prasad, Director Culture. Good morning, ma'am.
Ajay Sandhi, Principal Secretary. ప్రెస్ మిత్రులందరికీ విన్నపం. ప్రధాన కార్యదర్శి గారు మీకు తెలుసు, ఇప్పుడే 2:40 ఫ్లైట్ కి మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వెళ్ళిపోవాలి. 2:20కే ఫ్లైట్. ఇప్పటికే 1:10 అవుతా ఉంది. మీరు ఆమె ఇప్పుడు ప్లీజ్ సైలెంట్. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభ తిరుపతిలో డిసెంబర్ 27 తారీఖు మొదలు పెడుతుంది. దాదాపు 20,000 మంది డెలిగేట్స్ ప్రపంచ తెలుగు మహాసభ కోసం వస్తారని అంచనా వేస్తున్నాము. ఇది కాగా 35,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఈ 3 రోజు ఈ వెన్యూలో ఉంటుంది అని అనుకుంటున్నాము. ఈ తెలుగు మహాసభ కోసం వివిధ కంట్రీస్ నుంచి, మారిషస్ నుంచి, తర్వాత మ్యాన్మార్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. ఇది కాగా పద్మ అవార్డీస్ కూడా తెలుగు భాష తెలిసిన వాళ్ళు ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ ప్రధాన వేదిక పైన 6 ఉప వేదికలు కూడా ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విల్ బి టేకింగ్ ప్లేస్. ఇంకోటి ఒక టెంపరరీ సినిమా థియేటర్ కూడా అక్కడ ఉంటుంది. ఈ ప్రధాన వేదికలో సైడ్లో ఎగ్జిబిషన్స్ కూడా ఈ ప్యారల్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్స్లో తెలుగు సాహిత్యం, హస్తకళలు, తెలుగు రుచులు అన్ని ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. ఈ 5 సెమినార్స్ లో ఒక 300 పరిశోధన పత్రాలు ప్రెజెంట్ చేస్తారు. The outcome of the seminar will be to devise a strategy for మన తెలుగు భాష ప్రోత్సాహానికి ఒక స్ట్రాటజీ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా 40 రోజు మాత్రం మిగిలింది. ఈ రోజు ఇక్కడ 6 ఫంక్షనల్ సబ్ కమిటీస్ చేసిన వర్క్ రివ్యూ చేస్తున్నాను. ఇప్పుడు ప్రధానమైన సంగతి ఇప్పుడు వర్క్స్ జరగాల. ఇప్పుడు ఈ నవంబర్ 18 లోపల అన్ని డిపార్ట్మెంట్స్ టెండర్ వేస్తారు. ఒక 27th లేకపోతే 28th నవంబర్లో వర్క్స్ అని అవార్డ్ చేస్తారు. ఈ ప్రధాన వేదికలో ఒక 10 days లెవెలింగ్ అటువంటి పనులు జరుగుతుంది. దాని తర్వాత 20th లోపల మొత్తం పందల్ వెన్యూ అన్నీ తయారవుతుంది అని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం కోసం గవర్నమెంట్ 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇక్కడ అకామిడేషన్ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. మన తిరుపతిలో దాదాపు 4,000 రూమ్ అనుకుంది. కానీ మన ఎక్స్పెక్టెడ్ డెలిగేట్స్ ఆర్ మోర్ దెన్ 10,000. అప్పుడు అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టెంటెడ్ అకామిడేషన్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. ప్రధాన కార్యదర్శి గారు తెలుగులో మాట్లాడినందుకు మేము స్వాగతం చెప్తున్నాము. మీడియా తరఫున ప్రత్యేకంగా తెలుగు గౌరవించినందుకు. అయితే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి మంత్రిత్వ శాఖ కానీ సాధికార మండలిని ఏమన్నా బహుమతిగా ప్రజలకు ఇస్తుందా? ఇస్తానికి ప్రయత్నం చేస్తారా? మీకు అందరికీ తెలుసు,
ఈ ప్రభుత్వం గౌరవనీయ అనుకోవడంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి చెప్పే అవకాశం ఉంది. ఈ వేదిక ద్వారా తెలుగు భాష వైభవాన్ని మనకు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకందరికీ చాలడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నాం. మీ అందరి యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వానికి తెలుసు. ప్రధాన కార్యదర్శి గారు కూడా ఈ విషయాన్ని కూడా ఇంతకుముందు చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. అటువంటి ఆలోచన ఏదైతే మీరు అన్నారో అది కూడా మన దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పని సవినయంగా మనకు తెలుసు. అలానే ప్రపంచ మహాసభల సందర్భంలో జ్ఞాపిక కానీ ఒక స్తూపం కానీ ఒక శాశ్వత నిర్మాణం కానీ తిరుపతికి మీరు బహుమతి ఇస్తారా? తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహింపబడుతున్నాయి కాబట్టి ఇది చాలా అత్యంత ప్రాముఖ్యం కావాల్సినటువంటి దానికి భూమి పూజ చేయాలనేటువంటి దాని మీద కూడా ఆలోచనలో ఉన్నాం. ఎక్కడ ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేయాలనే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి చూడమని చెప్పని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. అంతకుముందు కూడా సెక్రటరీస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మనము ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక చక్కటి జ్ఞాపిక అనేటువంటిది అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి దానికి ఒక భూమి పూజ జరుగుతున్నారు. సార్, ఈ ఆడిటోరియం నిర్మాణము ప్రపోజల్ సార్ ఆల్రెడీ ఏం కాదు మీకు ఆడిటోరియం నిర్మాణం అని చెప్తాను. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ సెమినార్స్ కాన్ఫరెన్సెస్ నడవడానికి కావాల్సినటువంటి ఒక భవనాన్ని పెట్టుకోవడానికి కోసం చెప్పని భూమి పూజ జరుగుతుంది. అది ప్రతిపాదన దశలో ఉందా సార్, లేకపోతే నిర్ణయం తీసుకున్నారు? భూమి పూజ ఇప్పుడు ఈ మహాసభ సందర్భంగా భూమి పూజ ప్రత్యేక చిహ్నం సార్ అడిగింది. ప్రత్యేక చిహ్నం అదే ప్రత్యేక చిహ్నం. ప్రత్యేక చిహ్నం అంటే స్తూపం పెడితే దాంతో వచ్చేదేం లేదు. చక్కగా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పంటే ఒక మహతి తప్ప మనకు తిరుపతిలో అంత పెద్దగా లేదు కాబట్టి అంత గొప్పగా ఒక భవనాన్ని నిర్మించుకుందాము తెలుగు మహాసభలు అని చెప్పి దాని పేరు తెలుగు విజయం పెడతామా ఏం పెడతామనే సంగతి ఇంకా ఆలోచిస్తా ఉన్నాము. కానీ చేయడానికి మాత్రం ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది, నిర్ణయం కూడా తీసుకుంటే. రాష్ట్రపతి గారు కూడా ఇనాగ్రేషన్ కోసం వస్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేడం గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ తెలుగు భాష తెలుగు అది మనం పరీక్షిస్తాం. వాళ్ళందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు. Slightly advanced to 20. बोला